అలాంటి వేగాన్ని దొరకలేదు? అవును, మేము ట్రై చేయలేదు అసలు. ఓకే. ఏంటంటే పాడాం కానీ అప్పటికప్పుడు బాగుంది బాగుంది అంటారు కానీ తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు, మేము అడగలేదు. అవును. ఛాన్సులు అంటే పెళ్లి కాని పిల్లలకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు ఉండవు కనుక కెరియర్ మీద ఫోకస్ చేయొచ్చు వాళ్ళు. మేము అలా కాదు, బాధ్యతలు, ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి అవన్నీ వెళ్ళడం కష్టం, అందుకని చేయలేదు. ఓకే. అక్కడ ఒక చిన్న బ్రేక్ వచ్చింది. అవును, 10 ఏళ్ళు మాకు బ్రేక్ వచ్చేసింది. పల్లెటూరులో పడ్డాం పెళ్ళయ్యాక. ఓకే. మళ్ళీ రీఎంట్రీ అనమాట, హైదరాబాద్ రీఎంట్రీ వచ్చి సెటిల్ అయ్యేటప్పటికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడు పేరు వస్తుంది కానీ వయసు కూడా వస్తుంది. కాదు, మీరు ముగ్గురు అలాగే పల్లెటూరులో వాళ్ళకి, ఇది సిటీలోనే ఉంది. హైదరాబాద్, మీరు తాడేపల్లిగూడెం. మీరు? నేను కృష్ణా జిల్లా అన్నమాట, శ్రీకాకుళం అని ఒక ఊరుంది, అక్కడికి నాకు తెలిసినవన్నీ నేను చేసిన సంగీతం పాఠాలు చెప్పడం, పిల్లలకి చిన్న చిన్న కచేరీలు చేయడం, అవన్నీ నేను చేసుకునేదాన్ని. కానీ ఈ ప్రొఫెషనల్గా ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాం. మరి మీ సిస్టర్స్ మ్యూజిక్ స్కూల్ అలాంటి ప్లాన్స్? అకాడమీ అను సిస్టర్స్ సముద్ర ఆర్ట్స్ అకాడమీ అని చెప్పి మా అకాడమీ పేరుంది. దాంట్లో మాదే సముద్ర ఆర్ట్స్. నేను యుఎస్, లండన్ అవి క్లాసెస్ చెప్తూ ఉంటాను, ఆన్లైన్ క్లాసెస్. లక్కీగా ఆన్లైన్ ఒకటి వచ్చింది కాబట్టి విస్తృతంగా మనకి వేరే వాళ్ళకి చెప్పే అవకాశాలు దొరుకుతున్నాయి. అదొకటి కరోనా పుణ్యం అని, నిజంగా కరోనా పుణ్యం వల్లే. కరోనా వచ్చిన తర్వాత ఇది బాగా పెరిగింది. అంటే నారాయణ రెడ్డి గారు మీకు ఎలా, ఎక్కడ అంటే ఛాయరాయ్ గాన సభలో, రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఆయన రాసిన పాటలు అవి మేము పాడుతూ ఉండేవాళ్ళం. ఆయన ముందే పాడుతున్నా. అది కూడా లక్కీ కదా. మా అమ్మగారికి అమ్మకి 60 వసంతాలు అని ఒక ప్రోగ్రామ్ చేసాం. అంటే నాన్నగారు లేకపోతే అమ్మకి ఇంకేం జరగదా, అంటే నాన్న చనిపోయారు, తర్వాత అమ్మకి 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎందుకు జరగకూడదు అన్నట్టుగా మేము ఛాయరాయ్ గాన సభలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఈ పాటలన్నీ, అమ్మ మీద పాటలన్నీ పాడినప్పుడు నారాయణ రెడ్డి గారిని పిలిచినప్పుడు ఆయనతో అమ్మకి సన్మానం చేయించి మీ అందరం అమ్మకి పాద పూజ చేసుకుని, ఇలా అంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఎప్పుడూ జరగలేదు గాన సభలో అని చెప్పి అనేవారు అందరూ. మీరు చెప్తుంటేనే నాకే ఆశ్చర్యం, తల్లి కోసం చేసాం అన్నమాట. చేస్తే చాలా మంచి ప్రోగ్రామ్. నేను రాసిన పాట మీరు పాడలేదు అన్నారు నారాయణ రెడ్డి. ఏ పాట అండి సార్ అంటే, అమ్మకు మించిన దైవం ఉన్నదా, నేనే రాశాను, ఆ పాట మీరు లిస్ట్లో పెట్టుకోలేదు అని. అయ్యో తప్పకుండా పాడతాం సార్, మాకు వచ్చి ఆ పాట, కానీ తెలియదు మీరు రాసింది అన్నట్టుగా మాకు అని చెప్పి పాడాము అప్పటికప్పుడు. ఏం పాట పాడబోతున్నారు ఇప్పుడు? ముగ్గురం కలిసి ఆరగించి కూర్చున్నాడు, పాడదాము. ఓకే. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ. శుభగాత్రి గిరిరాజపుత్రి, అభినేత్రి సర్వార్ధగాత్రి, శుభగాత్రి గిరిరాజపుత్రి, అభినేత్రి సర్వార్ధగాత్రి, సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి, చంద్రప్రభాధవళ కీర్తి. సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి, చంద్రప్రభాధవళ కీర్తి. చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతన భువన పాలిని, కుంకుమరాగ శోభిని, కుసుమరాణ సంశోభిని, మౌన సుహాసిని, గాన వినోదిని, భగవతి పార్వతీ దేవి. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ. శ్రీహరి ప్రణయాంబురాసి, శ్రీపాద విచలిత క్షీరాంబురాసి, శ్రీహరి ప్రణయాంబురాసి, శ్రీపాద విచలిత క్షీరాంబురాసి. శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్ధిని, శ్రీపీఠ సంవర్ధిని
డోలాసురమర్ధిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. వాయిస్లు మాత్రం మామూలు వాయిస్లు కాదు, ముగ్గురు కలిసి పాడుతున్నా అసలు ఎంత బాగా పాడుతున్నారో, చాలా చక్కగా పాడుతున్నారు. మరి మీ అకాడమీ నలుగురు హ్యాండిల్ చేస్తారా, ఎలా క్లాసెస్ ఏంటి? అంటే నలుగురు ఏ ప్రోగ్రామ్ చేసినా నలుగురు ఉంటాము. మా సంస్థ ద్వారా ఏ ప్రోగ్రామ్ చేసినా మన నలుగురు ఉంటాం. అట్లా క్లాసెస్ అయితే నేను చెప్తున్నాను, అది చెల్లి కూడా చెప్తోంది. అది ఇప్పుడు ఎవరైనా పిల్లలు స్టూడెంట్స్ బయటకు వచ్చారా? మీ అకాడమీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ప్రోగ్రామ్ ఉండొచ్చు? పాడుతున్నారు, చాలా పిల్లలు పాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ప్రొఫెషన్గా తీసుకుని బయటికి రావట్లేదు. చదువులు వాళ్ళ అవి ఇవి కలిసి అమ్మాయి నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి డెంటల్ డాక్టర్ అయింది. అమ్మాయి కుదురుతుందా సంగీతం పాటలు పాడుకుంటూ కూర్చుంటానంటే? కుదరదు. అట్లా అట్లా అనమాట. పాడుతా తీగాలో చిత్ర గారి దగ్గర ఒక పిల్ల పాడింది, తన్వి అమ్మాయి పేరు. చాలా బాగా పాడింది. చిత్ర గారు ముద్దు పెట్టేసుకుంటూ ఉండేవారు. ఎవరు నేర్పించారు అంటే అనురాధ మేడం నేర్పించింది ఈ పాట అని చెప్పింది అనమాట ఆ పాప. అలాంటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే నేర్పిన పిల్లలు అక్కడికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ లో పాడుతున్నారు అంటే మీ టైంలో ఆ ప్లాట్ఫామ్స్ లేవు, బట్ మీ స్టూడెంట్స్ ఆ ప్లాట్ఫామ్కి వెళ్తున్నారు అంటే అది చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఎస్, మరి ఈ ఇన్స్టిట్యూషన్ నడిపించడంలో మీకున్న ఛాలెంజెస్ కానీ ఏంటి, ఏమైనా ఇబ్బంది? అంటే ఇంటికే వస్తారు, ఇన్స్టిట్యూషన్ అంటూ ఏం లేదు, ఇంటికే వస్తారు. నేను హార్మోనియంతో నేర్పిస్తూ ఉంటాను. కొంతమంది ఇంటికి వస్తారు. ఈ పరీక్షలన్నీ అవన్నీ మధ్యలో ఆపేస్తుంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. అట్లా ఓకే ఓకే. ఏంటి ఎప్పుడైనా మరి ఒక పెద్ద అకాడమీ తయారు చేయాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, అందుకనే బ్యానర్ పేరు అకాడమీ అని పెట్టాను, సుముద్ర ఆర్ట్స్ అకాడమీ అని. మీరు నలుగురు తలుచుకుంటే ఎంతసేపు? నిజమే. అంటే యాక్చువల్గా బయట బిజీ ఉన్నాం కాబట్టి సరే కొంచెం తర్వాత పెడదాంలే అన్నట్టు ఊరుకున్నాము, కానీ ట్రై చేస్తాం. ఇప్పుడు